భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట శనగపప్పుతో కార. శనగపప్పు కారకు కావలసిన వస్తువులు: పావు కేజీ శనగపప్పు, ఒక మంచినీళ్ళు పోసి ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. అంటే కొద్దిగా ఎక్కువ 5-6 గంటలు నానేం కాదు. నానబెట్టుకున్న తర్వాత ఈ పప్పును మనం ఇట్లా ఒకవేళ ఎండ అందుబాటులో ఉంటే ఎండ 1 గంట ఎండకు పెట్టవచ్చు, లేకపోతే ప్యాన్ గాలికైనా సరే, లేకుంటే ఇట్లా కాటన్ లుంగి చీరను ఏది ఉంటుంది కదా, కాటన్ బట్టలు ఆరబోసి ఎక్కడికి వెళ్ళి ఈ పప్పుకు తడి లేకుండా చూసుకోవాలన్నమాట. నానబెట్టిన పప్పు తడి లేకుండా చూడాలి. అలా తయారు చేసి పెట్టిన పప్పు పావు కేజీ, పల్లీలు అందులో సగం అర్ధపావు పల్లీలు, ఉప్పు 1 టీ స్పూన్, అంటే ఉప్పు 3/4 తులం ఉంటుంది అనుకుంటా. 1 టీ స్పూన్ కారం పొడి. చేయ విధానం చూపెడతాను. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను, ఇందులో ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసి వేయించుకోవాలి. పప్పు కరకరలాడేంత వరకు ఉంచి తీసేయాలి. ఇది వేగింది, ఇలా వేగాలి, తీసేయాలన్నమాట. ఇలా పొంగులా వస్తుంటే ఇలా జల్లి వేగితే కొద్దిగా ఆగుతుంది అనమాట. ఆయిల్ పొంగకుండా మనం పప్పు వేయగానే కొద్దిగా మీదకి వస్తుంది, పొంగుతుంది. అందులో ఇట్లా జల్లి అంటే వేసిస్తే ఆగిపోతుంది. పప్పు మరీ ఇట్లా రెడ్ కలర్ రావద్దు, కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. బాగా ఎర్ర అయితే మళ్ళీ గట్టిగా అవుతుంది అనమాట పప్పు. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ రాగా తీసేయాలి. అయితే పప్పు గోల్చి తీయడానికి ఇలాంటి జాలీలు దొరుకుతాయి. అంటే ఇది కొద్దిగా పెద్దగా ఉందని నేను దీంతో తీయట్లేదు, చిన్నది దొరకట్లేదు. దీంతో ఇట్లాంటివి దొరుకుతాయి, దీంతో తీసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది మన పప్పు. కొంచెం పెద్దగా ఉందని నేను ఇందులో పట్టట్లేదని నేను తీయట్లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. మళ్ళీ మంట పెద్దగానే పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకోటి, ఆయిల్ వేడెక్కింది, మనకి చేతికి వేడి కలగకుండా ఇలా గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలో పప్పు ఉందనుకోండి, మనం ఇట్లా వేసేసుకుంటే మనకు ఆయిల్ వేడి చేతికి కలగకుండా ఉంటుంది అనమాట. మరీ తక్కువగా వేగవద్దు, మరీ ఎక్కువగా ఎర్రగా రెడ్గా అయితే కట్ట అవుతాయి, మరి కొద్దిగా తక్కువ అయితే మెత్తగా ఉంటాయి. మీడియంలో వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేయించి ఇట్లా వేసుకొని పల్లీలు వేయించి తీసేయాలి. ఈ పల్లీలు కూడా వేయించి అందులో వేసుకోవాలి. ఇలా వేగినవి ఉంటాయి కదా, ఇప్పుడు ఇట్లా పల్లీలు వేడిగా ఉన్నప్పుడు ఉప్పు, కారం పొడి ఇట్లా వేడిగా ఉన్నప్పుడు కలిపితే మంచిగా పట్టేస్తాయి అనమాట.
ఇక కింద మీద చేసేయాలి. ఈ శనగపప్పు కార తయారైంది. ఉప్పు కారం కలిపేసాను మంచిగా. ఇది ఉప్పు కారం కూడా సరిపోయిందని చెప్పారు మా ఇంట్లో. నేను ఈ శనగపప్పు కార 2026 మార్చి 26న చేసి చూపెట్టాను. మీకు కనుక నేను చేయడము చూపెట్టడం నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.